వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 3 పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ జీవోను రద్దు చేసిందని టీడీపీ అరకు పార్లమెంటు కోశాధికారి వంతల నాగేశ్వరరావు చెప్పారు. సీఎం చంద్రబాబు జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకొస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైసీపీ నాయకుల మాటలను గిరిజనులు నమ్మొద్దని ఆయన అన్నారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలోని మన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి మేడం గారు పాలకవర్గ సమావేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి జీవో నెంబర్ 3 అనేది మీ వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేశారు కదా, మరి అప్పుడు మీరు ఏం పీకారు? మరి దానికి మేము ప్రత్యేకించి మీరు రద్దు చేసిన జీవో నెంబర్ 3ని ప్రత్యామ్నాయం వేరే జీవో తీసుకొచ్చి మన గిరిజన సోదరుమణులకు 100కి 100% ఉద్యోగం వచ్చే జీవో తీసుకొస్తామనేసి స్పష్టంగా మొన్న 21వ తారీఖు చెప్పడం జరిగింది.